ओम शांति 6/1/22। मीठे बच्चे, देह अभिमान में आने से ही विकर्म बनते हैं, इसलिए प्रतिज्ञा करो और सब संग तोड़ एक संग जोड़ेंगे। మధురమైన పిల్లలు, దేహాభిమానంలోకి రావటం ద్వారానే వికర్మలవుతాయి. అందువల్ల ప్రతిజ్ఞ చేయండి, ఇతర సాంగత్యాలన్నీ తెంచి ఒక్కరితోనే సాంగత్యం జోడిస్తాము అని. ప్రశ్న, कौन सा खेल नेचुरल है लेकिन मनुष्य उसे गॉडली एक्ट समझते हैं? ప్రశ్న, ఎటువంటి ఆట సాధారణంగా జరుగుతుంది కానీ మనుషులు దాన్ని భగవంతుడి యొక్క సంకల్పమని ఎందుకు అనుకుంటారు? జవాబు, డ్రామా మే ఏ జో నేచురల్ క్యాలమిటీజ్ ఆती है, డ్రామాలో ఏదైతే ప్రకృతి వైపరీత్యాలు వస్తాయో, विनाश के समय एक ही समुद्र की लहर में सब खंड टापू आदि खत्म हो जाते हैं. వినాశన సమయంలో ఒక్క సముద్రం యొక్క అలల్లోనే అన్ని ఖండాలు ద్వీపాలు సమాప్తైపోతాయి. జిస్కా రిహార్సల్ అభీ భీ హోతా रहता है, దీని యొక్క రిహార్సల్స్ ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటాయి. ఏ సబ్ నేచురల్ ఖేల్ హై, ఇదంతా నేచురల్ ఆట. ఇసే మనుష్య గాడ్లీ యాక్ట్ కహ్ దేతే హై, దీన్ని మనుషులు భగవంతుడి యొక్క సంకల్పంగా భావిస్తారు. పరంతు బాబా कहते मैं कोई डायरेक्शन नहीं देता हूँ, ये सब డ్రామా మే నోంద్ హై. కానీ బాబా అంటున్నారు, నేనైతే ఎటువంటి డైరెక్షను ఇవ్వను, ఇదంతా డ్రామాలో పాత్ర ఫిక్స్ అయి ఉంది. గీత హై కౌన్ ఆయా మేరే మన్ కే ద్వారే, పాట, ఎవరు వచ్చారు నా మనస్సు అనే ద్వారం వద్దకు. ఓం శాంతి. కౌన్ ఆయా అర్థాత్ కిస్కి యాద్ ఆయి, ఎవరు వచ్చారు అంటే ఎవరి స్మృతి వచ్చింది. ऐसे नहीं कि आकर दिल में बैठ गया फिर तो सर्वव्यापी हो जाए, అంతేకాదు వచ్చి హృదయంలో కూర్చున్నారు తిరిగి సర్వవ్యాపి అయిపోతారు. నెహి కౌన్ ఆయా మేరీ యాద్ మే, లేదు ఎవరు వచ్చారు నా స్మృతిలో. అకాలమూర్తి జిస్కో కాల్ ఖా నా సకే, వారిని కాలుడెప్పుడూ తినలేడు. కాలుడికే కాలుడు మహాకాలుడు. సిక్ లోగోం కే పాస్ అకాల్ తఖ్త్ భీ హై, అందుకే సిక్కుల వద్ద అకాల్ తఖ్త్ సింహాసనం ఉంది. ఉన్కే పాస్ అకాలీ లోగ్ భీ హై, వారి వద్ద అకాలులు కూడా ఉంటారు. ఓ లోగ్ ఖుద్ నహీ సమజ్తే హై कि सिख धर्म प्रवृत्ति మార్గ కా ధర్మ హై, వారికి స్వయం తెలీదు సిక్కు ధర్మం ప్రవృత్తి మార్గం యొక్క ధర్మం అని. ఏక్ హీ ఆది సనాతన్ దేవీ దేవతా ధర్మ ప్రాయలోప హై, ఒకే ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ప్రాయలోపమైపోయింది. దూసరా హై సన్యాస్ ధర్మ నివృత్తి మార్గ కా, రెండోది సన్యాసి ధర్మం నివృత్తి మార్గంది. घर बार छोड़ हद के సన్యాస్ కర్ పవిత్ర బంతే హై, ఇల్లు వాకిళ్ళు వదిలి హద్దులో సన్యాసం తీసుకుని పవిత్రంగా అవుతారు. జంగల్ మే తో జరూర్ పవిత్ర హీ రహతే హోంగే, అడవిలో తప్పకుండా పవిత్రులే ఉంటారు. బాబా చెప్తున్నారు, ఏక్ హీ ఆది సనాతన్ దేవీ దేవతా ధర్మ ప్రాయలోప హై, ఒక ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఒకటే ప్రాయలోపమైపోయింది. రెండోది సన్యాసి ధర్మం నివృత్తి మార్గంది. घर बार छोड़ हद का సన్యాస్ కర్ పవిత్ర బంతే హై, ఇల్లు వాకిళ్ళు వదిలి హద్దులో సన్యాసం తీసుకుని పవిత్రంగా అవుతారు. జంగల్ మే తో జరూర్ పవిత్ర హీ రహతే హోంగే, అడవిలో తప్పకుండా పవిత్రులే ఉంటారు. హర్ ఏక్ ధర్మ కి రస్మ్ రివాజ్ అలగ్ హై, శిక్షా భీ అలగ్ హై. ప్రతి ఒక్క ధర్మంది ఆచార వ్యవహారాలు వేరు, శిక్షణ కూడా వేరే. ఓహే నివృత్తి మార్గ కా ధర్మ, ఉनको ఫాలో करने वालों को भी घर बार छोड़ కఫ్నీ పెహన్ని పడి. బాబా చెప్తున్నారు, వారిది నివృత్తి మార్గం యొక్క ధర్మం. వారిని అనుసరించే వారు కూడా ఇల్లు వాకిళ్ళు వదిలి వారు కూడా సన్యాసం పుచ్చుకొని కాషాయ వస్త్రాలు ధరించాల్సి ఉంటుంది. फिर बल वो लोग कहते हैं घर गृहस्थ में रहते भी ज्ञान पा सकते हो, परंतु वो कोई ज्ञान नहीं. తిరిగి వారంటారు ఇంట్లో ఉంటూ జ్ఞానాన్ని పొందొచ్చు అని,
కానీ అదేమీ జ్ఞానం కాదు. నా సన్యాసి ऐसे करा सकते हैं, సన్యాసులు కూడా ఇలా చేయలేరు. वास्तव में गुरु वह जो सद्गति देने वाला हो, వాస్తవానికి గురువు అంటే సద్గతినిచ్చేవారు. वो तो एक ही है, వారొక్కరే. గురు నానక్ నే भी शिक्षा दी है, గురు నానక్ కూడా శిక్షణ ఇచ్చారు. वो भी परमात्मा की ही महिमा करते हैं, గురు నానక్ కూడా ఒక పరమాత్మకి మహిమ చేస్తారు. एक ओंकार अकाल मूर्त, तुमको अब उस अकाल मूर्त अर्थात परम पिता परमात्मा की ही याद है. एक ओंकार अकाल मूर्ति అని. ఇప్పుడు మీకు ఆ అకాల మూర్తి అంటే పరంపిత పరమాత్మ యొక్క స్మృతి ఉంది. మహిమ కడితే హే అకాల్ మూర్త్ హే, అయోనిజ హే, మహిమ కూడా చేస్తారు అకాలమూర్తుడు అయోనిజుడు అని. స్వయంభూ అర్థాత్ రచత హే, స్వయంభూ అంటే రచయిత. निर्भय है, निर्वैर है, अकाल मूर्त है, सतगुरु प्रसाद जप साहेब आदि ए महिमा है పరంపిత పరమాత్మకి. ఇదంతా సిక్కులు మహిమ చేస్తారు. నిర్భయుడు, నిర్వైరుడు, అకాలమూర్తి, సద్గురు ప్రసాద్, జప్ సాహెబ్, ఇదంతా మహిమ ఉంది జప్ సాహెబ్లో. ఇదంతా పరంపిత పరమాత్మకి మహిమ. సిక్కుల గ్రంథమైన జప్ సాహెబ్లో ఈ మహిమంతా ఉంటుంది. అకాల మూర్తకో హి మహిమ మాన్తే హే, అకాల మూర్తి అని భావిస్తారు. వహి బతాతే హే सतयुग आदि सत, होसी भी सत, फिर ए भी कहते मूत पलीति, पतित पावन मना ही मूत पलीत कपड़े धोए. సత్యుగ ఆదిలో అంతా సత్యం ఉంటుంది. తిరిగంటారు మురికి పట్టిన వస్త్రం. పతిత పావనుడు అంటే మురికి పట్టిన వస్త్రాన్ని శుభ్రం చేసేవాడు. తబ్ ఉన్కి మహిమ గాతే హే, అప్పుడే వారి మహిమ చేస్తారు. ఫిర్ कहते हैं अशंक छोर हराम खोर, ये भी इस समय की महिमा है. जरूर जब वो आया तब तो बलिहार जाते हैं, తప్పకుండా ఆయన ఎప్పుడైతే వస్తారో అప్పుడే బలిహారం అవుతారు. बाबा कहते मैं अहिल्याओं गणिकाओं साधुओं का भी उद्धार करने आता हूँ. బాబా అంటున్నారు నేను అహిల్యలని గణికల్ని సాధువుల్ని అందరినీ కూడా ఉద్ధరించడానికి వస్తాను. తో జరూర్ సబ్ పతిత్ టెహరే, తప్పకుండా అందరూ పతితులుగా ఉన్నారు. अब यह बेहद की बात तो ज़रूर बेहद का मालिक ही आकर समझाएंगे. తప్పకుండా ఇది అనంతమైన విషయము, అనంతమైన తండ్రి వచ్చి తెలియచేస్తారు. బ్రహ్మ విష్ణు శంకర్ బి మేరీ రచన హే. బాబా అంటున్నారు బ్రహ్మ విష్ణు శంకర్లు కూడా నా యొక్క రచన. బ్రహ్మ ద్వారా ఆది సనాతన్ దేవీ దేవతా ధర్మ की स्थापना, शंकर द्वारा अनेक धर्मों का विनाश. ब्रह्म द्वारा आदि सनातन देवी देवता धर्मం యొక్క స్థాపన, శంకరుడు ద్వారా అనేక ధర్మాల వినాశనం. दूसरे जो आते हैं सिर्फ अपने धर्म की स्थापना करते हैं. ఇతరులు ఎవరైతే వస్తారో వారు కేవలం వారి ధర్మాన్ని స్థాపన చేసుకుంటారు. ऐसे नहीं कि वो गुरु लोग सद्गति दाता है, అలా అని ఆ గురువులందరూ సద్గతి దాతలు కారు. సద్గతి కిస్కి కరేంగే, ఎవరికి సద్గతినిస్తారు. ఉన్కి వంశావళికి హుయి పూరి వృద్ధి నహీ హుయి తో సద్గతి कैसे కరేంగే, వారి వంశావళియే పూర్తిగా వృద్ధి అవ్వకపోతే సద్గతి ఎలా ఇస్తారు. బాప్ कहते हैं मैं आकर आदि सनातन धर्म की स्थापना और अधर्मों का विनाश कराता हूँ. బాబా వచ్చి అంటున్నారు నేను వచ్చి ఆది సనాతన ధర్మాన్ని స్థాపన చేస్తాను, అధర్మాన్ని వినాశనం చేస్తాను. ఇస్ సమయ సబ్ తమో ప్రధాన్ పాపాత్మ బన్ గయే. ఈ సమయంలో అందరూ కూడా తమో ప్రధానంగా పాపాత్ములుగా అయిపోయారు. दूसरे जो आते हैं सिर्फ अपने धर्म की स्थापना करते हैं. ఇతరులు ఎవరైతే వస్తారో వారు కేవలం వారి ధర్మ స్థాపన చేస్తారు. ऐसे नहीं कि ओ गुरु लोग सद्गति दाता है, అలాని ఆ గురువులెవరు సద్గతి దాతలు కారు. बाप कहते हैं मैं आकर आदि सनातन देवी देवता धर्म की स्थापना करता हूँ. బాబా అంటున్నారు నేనే వచ్చి ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తాను. मनुष्य जो इस बेहद के ड्रामा के पाटदारी है उनको मालूम होना चाहिए
कि సృష్టి చక్ర कैसे फिरता है మనుషులు ఎవరైతే ఉన్నారో బాబా చెప్తున్నారు వారందరికీ కూడా తెలియచేయాలి ఈ సృష్టిలో ఈ బేహద్ డ్రామాలో పాత్రదారులు అని. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో అందరికీ తెలియచేయాలి. ఈ సమయ సబ్ తమో ప్రధాన్ పాపాత్మ బన్ గయే హై. ఈ సమయంలో అందరూ కూడా తమో ప్రధాన పాపాత్ములుగా అయిపోయారు. బాప్ ఆకర్ హమ్ బచ్చోं को త్రికాలదర్శి బనాతే హై. బాబా వచ్చి పిల్లలేని మనల్ని త్రికాలదర్శిలుగా తయారు చేస్తున్నారు. ఇది కూడా అర్థం చేసుకున్నారు కదా. తప్పకుండా బాబాయే వచ్చి స్వర్గాన్ని అంటే సత్యఖండాన్ని స్థాపన చేస్తారు మరియు అబద్ధపు ఖండాన్ని వినాశనం చేయిస్తారు. సచ్ ఖండ్కి స్థాపన కర్నే వాలా సచ్చా టెహరానా. సత్యఖండాన్ని స్థాపన చేసేవాడు సత్యమైనవాడు కావాలి. ఏ సబ్ బాతే బాబా హీ సమझाते हैं. ఈ విషయాలన్నీ బాబాయే తెలియచేస్తారు. सभी तो धारण कर नहीं सकते क्योंकि देह अभिमान बहुत है. అందరూ ధారణ చేయలేరు ఎందుకంటే దేహాభిమానం చాలా ఉంది. जितना देही अभिमानी होंगे अपने को आत्मा अशरीरी समझेंगे बाबा को याद करेंगे तो धारणा होगी. ఎంత దేహీ అభిమానిగా అవుతారో స్వయాన్ని అశరీరి ఆత్మగా భావిస్తారో బాబాని స్మృతి చేస్తారో అంతగా ధారణ జరుగుతుంది. దేహ అభిమానికో ధారణ నహీ హోగి. దేహాభిమానులకు ధారణ జరగదు. యోగ సే హీ ఆత్మకి పాప దగ్ధ హోతే హై. యోగం ద్వారానే ఆత్మ యొక్క పాపాలన్నీ దగ్ధమవుతాయి. దిన్ మే తో దేహ అభిమాన్ रहता है. పగలైతే దేహాభిమానం ఉంటుంది. तो देही अभिमानी बनने की प्रैक्टिस कब करनी चाहिए. మరి ఆత్మాభిమానిగా ప్రాక్టీస్ ఎప్పుడు చేయాలి. బాప్ कहते हैं नींद को जीतने वाले बनो. బాబా అంటున్నారు నిద్రని జయించే వారిగా అవ్వండి. బాప్ కితనీ అచ్చి పాయింట్స్ समझाते हैं. బాబా ఎంత మంచి పాయింట్స్ తెలియచేస్తారు. परंतु कई ऐसे भी बच्चे हैं जो मुरली सुनते ही नहीं. కానీ చాలామంది ఇటువంటి పిల్లలు ఉన్నారు మురళి వినట్లేదు. పढ़ाई तो मुख्य है. చదువు చాలా ముఖ్యమైనది. कैसे भी करके मुरली पढ़नी चाहिए. ఏదో ఒక రకంగా మురళి చదువుకోవాలి. परंतु ऐसे भी नहीं विकारों में गिरते रहे और మురళి మాంగతే రహే. అలా కాదు వికారాల్లో పడిపోతూ ఉండటం మురళి అడుగుతూ ఉండటం అలా చేయకూడదు. जब तक గ్యారంటీ నా కరే మురళి నహీ భేజనీ చాహియే. ఎప్పటి వరకైతే గ్యారంటీ ఇవ్వరో అప్పటి వరకు మురళి పంపించకూడదు. జో మురళి నహీ పడితే తో ఉన్కి గతి క్యా హోగి. ఎవరైతే మురళి చదవరో వారి గతి ఏమవుతుంది. అచ్చే అచ్చే బచ్చే బి మురళి నహీ పడితే. మంచి మంచి పిల్లలు కూడా మురళి చదవట్లేదని చెప్తున్నారు బాబా. బాబాకి మంచి మంచి అనన్యమైన పిల్లలు ఉన్నారు. వాళ్ళు కూడా మురళి చదవట్లేదని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు మురళి చదవకపోతే వారి పరిస్థితి ఏమవుతుంది. బాబా ఎంతో మంచి రీతిలో తెలియచేస్తారు. వారు ఉన్నత పదవిని పొందలేరు అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు మంచి మంచి పిల్లలు కూడా మురళి చదవరు, వారికి నష ఎక్కట్లేదు అని చెప్తున్నారు. బాబా అచ్చి రీతి సమझाते हैं. బాబా ఎంతో మంచిగా తెలియచేస్తారు. బచ్చోं को भी समझाना पड़े. తిరిగి పిల్లలు కూడా ఇతరులకు తెలియచేయాలి అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు నహీ తో ఏక్ దిన్ భీ మురళి మిస్ నహీ కర్నా హై. లేకపోతే మురళి ఒక్కరోజు కూడా మిస్ చేయకూడదు. ధారణ నహీ హోతీ తో సమझाना चाहिए समझना चाहिए. బాబా అంటున్నారు ఒకవేళ ధారణ జరగకపోతే అర్థం చేసుకోవాలి. ఏమని అర్థం చేసుకోవాలి. దేహాభిమానం చాలా ఉంది అని. వారు ఉన్నత పదవి పొందలేరు. బాబా అచ్చి రీతి समझाते हैं बच्चों को भी समझाना पड़े. బాబా ఎంతో మంచి రీతిలో తెలియచేస్తారు. పిల్లలు కూడా తెలియచేయాలి. బాబాతో బాహర్ జానా సకే. బాబా అయితే బయటకు వెళ్ళరు. బాబా బచ్చోంకి ఆగే హీ समझाते हैं. బాబా పిల్లల ముందే తెలియచేస్తారు. ఏ బడి మమ్మా భీ హే గుప్తు. ఈ పెద్ద మమ్మ కూడా గుప్తంగా ఉన్నారు. శక్తియా బాహర్ జా సక్తి హై. శక్తులు బయటకు వెళ్ళవచ్చు. కాన్ఫరెన్స్లు అవి జరుగుతాయి. ఉన్మే ఆది సనాతన్ దేవీ దేవతా ధర్మ కా తో కోయి ప్రతినిధి హై నహీ. అందులో ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి ఎటువంటి ప్రతినిధులు లేరు.
ఏ బి పాయింట్స్ సమझानी है, ఈ పాయింట్లు కూడా తెలియచేయాలి. ఎవరైతే ధర్మపితలు వస్తారో వారు కేవలం ధర్మస్థాపన చేయటానికి వస్తారు, అంతేకాని అధర్మాన్ని అయితే వినాశనం చేయరు. सत धर्म की स्थापना अनेक अधर्मों का विनाश संगम पर ही होता है. సత్య ధర్మ స్థాపన అనేక అధర్మం యొక్క వినాశనం సంగం యుగంలోనే జరుగుతుంది. जब उतरती कला हो जाती है तब बाप आते हैं. ఎప్పుడైతే దిగిపోయే కళలోకి వస్తారో అప్పుడే బాబా వస్తారు. చढ़ती कला तो एक ही बार होती है. ఎక్కే కళ అయితే ఒక్కసారి ఉంటుంది. ఇస్ పర్ ఎక్ శ్లోక్ బి హై, ఛోటేపన్ మే పడా తా. దీనిపైన ఒక శ్లోకం ఉంది, చిన్నతనంలో మనం చదువుకున్నాం. గురు నానక్ నే కహా సబ్ నిందక్ హై ఝూటే హై. గురు నానక్ అన్నారు, అందరూ నిందకులే, అందరూ అసత్యమైన వారే, ఎవరు పవిత్రంగా ఉండరు. సిక్ ధర్మ మే అకాలి హోతీ హై జిన్కే ఊపర్ కాలా చక్ర బి దిఖాతే హై. సిక్ ధర్మంలో ఎవరైతే అకాలీలు ఉంటారో వారిపైన నల్లటి చక్రాన్ని చూపిస్తారు. ఇది స్వదర్శన చక్రం అంటున్నారు బాబా, ఇది పవిత్రతకి గుర్తు. కంగన్ బి బాంధతే హై దోనో పవిత్రతకి నిషానీ హై. కంకణం కూడా కడతారు, ఇద్దరు పవిత్రంగా ఉండేదానికి గుర్తు. परंतु वो लोग इसका अर्थ नहीं समझते हैं, ना पवित्र रहते हैं. కానీ వారికి దీని అర్థం తెలీదు, పవిత్రంగా ఉండరు. జనేవు బి పవిత్రతకి నిషానీ హై. జన్యం కూడా పవిత్రతకి గుర్తు. ఈ రోజుల్లో అంతా ఎగరగొట్టేశారు. బ్రాహ్మణ కుల హై ఉత్తమ్, ఉస్మే ఫిర్ బడీ ఛోటీ రఖతే హై. బ్రాహ్మణ కులంలో ఉత్తమమైన వారికి పెద్ద పిలక పెడతారు. పరంతు పావన్తో కోయి బంతే నహి. కానీ పావనంగా ఎవరు అవరు. పతీత పావన్ ఏక్ హీ పరమాత్మా ఆకర్ సబ్కో పావన్ బనాతే హై. పతిత పావనుడు ఒక పరమాత్మే వచ్చి అందరినీ పావనంగా తయారు చేస్తారు. ऐसे नहीं బుద్ధు క్రైస్ట్ ఆది కోయి బి పతిత్ పావనీ థే. అంతేకాకుండా బుద్ధుడు క్రీస్తు వీళ్ళెవరూ పతిత పావనులు కారు అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు, ऐसे नहीं గురు తో దునియా మే బహుత్ హై. అలాని కాదు, గురువులు ప్రపంచంలో అనేక మంది ఉన్నారు, నేర్పించేవారు, చదివించేవారు. బాకీ సర్వకా సద్గతి దాత పతిత పావన్ ఏక్ హే హై. కానీ సర్వులకు సద్గతి దాత పతిత పావనుడు ఒక్కరే. సబ్కో పావన్ బనాకర్ సాత్ మే లే జానే కే లియే మే హీ ఆతా హూ. అందరినీ పావనంగా తయారు చేసి ఇంటికి తీసుకువెళ్ళేందుకే నేను వస్తాను. జ్ఞాన్ సాగర్ కే సాత్ మదద్గార్ తుమ్ జ్ఞాన్ గంగాయే బీ హో. జ్ఞాన సాగరుడితో జ్ఞాన గంగలైన మీరు సహాయకులు. గంగా నది పర్ దేవి కా చిత్ర రఖ్ దియా హై. అందుకే గంగా నది దగ్గర దేవి యొక్క చిత్రాన్ని పెట్టారు. అబ్ వాస్తవ్ మే జ్ఞాన్ గంగాయే తుమ్ హో. ఇప్పుడు వాస్తవానికి మీరు జ్ఞాన గంగలు. కానీ మీకు ఇప్పుడు పూజ జరగదు, ఎందుకంటే మీరు ఇప్పుడు యోగ్యులుగా అవుతున్నారు. పూజారీ సే పూజ్య బన్ రహే హో. పూజారీల నుండి పూజ్యులుగా అవుతున్నారు. తిరిగి మీ యొక్క పూజారితనం సమాప్తైపోతుంది. ఏ రాజ్ సమझाते हैं परंतु कोई की बुद्धि में नहीं बैठता है. ఈ రహస్యం బాబా తెలియచేస్తారు, కానీ అందరి బుద్ధిలోనూ కూర్చోదు. కదం కదం బాబాకి శ్రీమత్ పర్ చల్నా హే. అడుగడుగున బాబా యొక్క శ్రీమతంపై నడవాలి. దేహ అభిమాన్ छोड़ते रहो. దేహాభిమానాన్ని వదిలేస్తూ వెళ్ళండి. ऐसा మిత్ర సంబంధీ ఆది ఖతం హోనే వాలే హై. ఈ మిత్ర సంబంధీకులు అందరూ సమాప్తైపోతారు. హమ్ సబ్ చలే జాయింగే. మనందరం ఇంటికి వెళ్ళిపోతాం. పరంతు దునియాతో రహేగినా. కానీ ప్రపంచం అయితే ఉంటుంది కదా. బాబా అంటున్నారు, నేను కొత్త సృష్టి రచయితను, కానీ నేను వచ్చేది పతిత ప్రపంచంలో. అప్పుడే నన్ను పతిత పావనుడు అని అంటారు. తప్పకుండా పతిత ప్రపంచం ఉంటుంది. పావన్ దునియా మే తో పతిత హోంగే నహి. పావన ప్రపంచంలో అయితే పతితులే ఉండరు. పరమాత్మకు హెవెన్ స్థాపన కర్నా హే. పరమాత్మ స్వర్గాన్ని స్థాపన చేయాలి. పరమాత్మ స్వర్గాన్ని స్థాపన చేస్తారు కాబట్టి ఆయన హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారు. క్రైస్ట్ హెవెన్ నహి స్థాపన కడితే, క్రీస్తు అయితే స్వర్గాన్ని స్థాపన చేయరు. బాబా చెప్తున్నారు,
उस समय जो आत्माएं ऊपर से आती है वो सतो प्रधान है. ఆ సమయంలో ఏ ఆత్మలైతే పైనుంచి వస్తాయో వారంతా సతో ప్రధానంగా ఉంటారు. క్రైస్ట్ హెవెన్ నహి స్థాపన కడితే బాబా అంటున్నారు, పిల్లలైన మీరు ఎటువంటి వికర్మలు చేయకూడదు, పతితులు అనబడే కర్మలేమీ కూడా చేయకూడదు అని చెప్తున్నారు బాబా. దేహాభిమానంలోకి రావటం ద్వారానే పాపకర్మలు జరుగుతాయి. తుమ్ గ్యారంటీ కడితే హో और సంగ్ తోడ్ ఏక్ సంగ్ జోడెంగే. మీరు గ్యారంటీ ఇస్తున్నారు కదా, ఇతర సాంగత్యాలన్నీ తెంచి ఒక్కరితోనే సాంగత్యం జోడిస్తాము అని. ఇప్పుడు మీరు ఈ ప్రతిజ్ఞని పూర్తి చేయండి, లేకపోతే ఎన్నో శిక్షలు అనుభవిస్తారు. గ్రంథాల్లో కూడా రాసి ఉంది కదా, ఏకే కళ సర్వులకు మంచిది అని. అక్షర్ అచ్చే హే, అక్షరాలు మంచివి, కానీ ఏదైతే చదివారో దాన్ని మర్చిపోండి. బాబాకు తో బచ్చోంకే నామ్ భీ పూరే యాద్ నహీ. బాబాకైతే పిల్లల పేరు కూడా పూర్తిగా గుర్తులేదు, ఎందుకంటే శివబాబాని స్మృతి చేయాలి. అందుకే బాబా అంటున్నారు, సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి, స్మృతిలో ఉండండి. కానీ సర్వీసేబుల్ పిల్లలకు బాబా తప్పకుండా గుర్తుంటారు. ఫలానా బచ్చా బహుత్ మదద్గార్ హై. సర్వీసేబుల్ పిల్లల్ని బాబా చాలా తలుచుకుంటారు. ఫలానా పిల్లలు చాలా మంచి సహాయకులు. షాహుకార్తో ఘోర్ అంధియార్ మే పడే హే. ధనవంతులైతే ఘోరమైన చీకట్లో పడి ఉన్నారు. ఎవరికీ తెలియదు మృత్యు ఎదురుగా నిలబడి ఉంది అని. భగవాన్ వాచా మే రాజయోగ్ సిఖాతా హూँ. భగవాన్ వాచా, నేను రాజయోగాన్ని నేర్పిస్తున్నాను. తప్పకుండా జ్ఞానం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యంగా అవుతారు. ఏ సారీ రాజధాని బన్ రహీ హే నంబర్ వార్. ఇప్పుడు మొత్తం రాజధాని అంతా నంబర్ వార్గా తయారవుతుంది. తుమ్ జాన్తే హో నంబర్ వార్ హమ్ సబ్ పढ़ రహే హే. నీకు తెలుసు కదా, నంబర్ వారుగా మేమందరం చదువుకుంటున్నాం. బాబా कहते हैं मैं రాజధాని స్థాపన కర్ రహా హూँ. బాబా అంటున్నారు, నేను రాజధానిని స్థాపన చేస్తున్నాను. అనేక ధర్మాలు వినాశనమయ్యి ఇప్పుడు ఒకే ధర్మాన్ని స్థాపన చేస్తాను. పరమ సద్గురువు ఒక్కరే, ఆయనే ఉన్నతోన్నతుడైన భగవంతుడు అని మహిమ చేయబడింది. ఉన్నతోన్నతుడు అని బ్రహ్మ విష్ణు శంకరుల్ని భగవంతుడు అని అనరు. రాముణ్ణి కృష్ణుణ్ణి కూడా భగవంతుడని ఎలా అంటారు? ఓతో హే జ్ఞాన్ కా సాగర్ పతిత పావన్. శివ్ బాబా అయితే జ్ఞానసాగరుడు, పతిత పావనుడు. భక్తులు భగవంతుణ్ణి తలుచుకుంటారు, బ్రహ్మ విష్ణు శంకరుల్ని తలుచుకోరు. ఎంత మంచి మంచి విషయాలు ధారణ చేయాలి, ఎవరు ఎంత చేసుకుంటే అంతా పొందుతారు. మీరు జ్ఞానగంగలు. సాగర్తో కహా జా నహీ సక్తా. మీరు నదులు ఎక్కడికైనా వెళ్ళచ్చు, సాగరుడైతే ఎక్కడికి వెళ్ళలేరు. ఉస్మే తో ఏక్ తుఫాన్ కి లహర్ ఉఠి తో బహుత్ నుక్సాన్ హో జాతా హై. అందులో కూడా ఒక తుఫాన్ యొక్క అల వచ్చిందంటే ఎంత నష్టం జరుగుతుంది. వినాశన సమయంలో లెక్కలేనన్ని తుఫాన్లు వస్తాయి. మొత్తం ఖండాలు ద్వీపాలు అన్నీ సమాప్తైపోతాయి. ఆలస్యం ఉండదు. ప్రకృతి వైపరీత్యాలు ఇది భగవంతుడి యొక్క యాక్ట్ అనుకుంటారు. అందుకే శంకరుడి ద్వారా వినాశనం అని అంటారు. అది గాడ్లీ యాక్ట్ అయింది కదా. కానీ బాబా అంటారు, నేను ఎటువంటి డైరెక్షన్ ఇవ్వను, ఇదంతా డ్రామాలో ఫిక్స్ అయ్యి ఉంది. తుఫాన్లు, ప్రకృతి వైపరీత్యాలు అన్నీ తమ తమ పని చేసుకుంటాయి. కల్పకల్పం ఈ ప్రకృతి వైపరీత్యాలు రావాల్సిందే. అన్ని ఖండాలు సమాప్తైపోతాయి. భారత ఖండం ఒక్కటే ఉంటుంది. దానికోసమే ఏర్పాట్లు జరుగుతున్నాయి, రిహార్సల్స్ జరుగుతున్నాయి. ఇదంతా ఆట న్యాచురల్గా తయారు చేయబడి ఉంది అని చెప్తున్నారు బాబా. మీరు శివశక్తులు, మీరు ఎక్కడికైనా వెళ్ళి తెలియచేయచ్చు. తుమ్ సబ్ చాహతే హో శాంతి స్థాపన హో. శాంతి స్థాపన జరగాలి అని మీరు కోరుకుంటారు. కానీ శాంతి ఎక్కడుంటుంది, సుఖం ఎక్కడుంటుంది, దుఃఖం ఎక్కడుంటుంది, ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఇప్పుడు దుఃఖధామం, ఈ భారతదేశం సుఖధామంగా ఉండేది. ఆది సనాతన దేవీ దేవతల రాజ్యం ఉండేది. కలియుగం దుఃఖధామం, ఇది తప్పకుండా వినాశనం అవ్వాలి. సత్యుగ్మే ఏకే ధర్మ థా. సత్యుగంలో ఒకే ధర్మం ఉంటుంది. ఈ డ్రామా చక్రంలో 4 ముఖ్య ధర్మాలు. ఒక ధర్మాన్ని పొందారు, ఒక కాలు మాయమైపోయింది. దేవతా ధర్మాన్ని స్థాపన చేసేది ఎవరో చెప్పండి? పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా స్థాపన చేయిస్తారు. ఇది మాయమైపోయింది. వాస్తవానికి మీరు ప్రజాపిత బ్రహ్మ యొక్క ఒడి తీసుకున్నారు, శివుడి యొక్క ఒడి కూడా తీసుకున్నారు. బ్రహ్మ ఒడి తీసుకుంటే మీరంతా సోదర సోదరీలు. మీకు తెలుసు కదా, ఇప్పుడు మేము వారికి చెందిన వారిగా అయ్యాము.
परमपिता परमात्मा पहले ब्राह्मण धर्म रचते हैं. పరంపిత పరమాత్మ కూడా ముందు బ్రాహ్మణ ధర్మాన్ని రచిస్తారు. బ్రాహ్మణ ధర్మము అంటే పిలక. అన్ని ధర్మాల వాళ్ళు నంబర్ వారుగా తర్వాత వస్తారు. ఆఖరిలో మీ యొక్క ప్రత్యక్షత జరుగుతుంది అంటున్నారు బాబా. అచ్చా, మీఠే మీఠే సిఖిలత్ హే బచ్చోं प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, జ్ఞానం యొక్క ధారణ కొరకు ఎంత వీలైతే అంత దేహీ అభిమాని అయి ఉండాలి. అశరీరిగా అయ్యే అభ్యాసం రాత్రి మేల్కొని చేయాలి. సెకండ్ పాయింట్, ఏ విధంగా అయినా సరే ప్రతిరోజు మురళి వినాలి లేక చదువుకోవాలి. ఒక్కరోజు కూడా మిస్ చేయకూడదు. ఇతర సాంగత్యాలు వదిలి ఒక్కరితోనే సాంగత్యాన్ని జోడించే ప్రతిజ్ఞ చేయాలి. వరదానము, బిందు రూప్ మే స్థిత్ ఉడ్తీ కళా మే ఉడనే వాలే డబల్ లైట్ భవ. బిందు రూపంలో స్థితులవుతూ ఎగిరే కళలో ఎగిరే డబల్ లైట్ భవ. సదా స్మృతిలో ఉండండి, మేం బాబా యొక్క నయనాల సితారాలము. నయనాలలో సితారా అంటే బిందువే ఇమిడిపోతుంది. కళ్ళతో చూసే విశేషత బిందువుకే ఉంది. కాబట్టి బిందు అయి ఉండండి. ఇది ఎగిరే కళలో ఎగిరేందుకు సాధనం. బిందు అయ్యి ప్రతి కర్మ చేసినట్లయితే లైట్ అయి ఉంటారు. ఏ విధమైన బరువు ఎత్తుకునే అలవాటు ఉండకూడదు. నాది అనటానికి బదులుగా నీది అన్నట్లయితే డబల్ లైట్ అయిపోతారు. స్వ ఉన్నతి లేక విశ్వ సేవ యొక్క కార్యంలో కూడా బరువు అనేది అనుభవం కాదు. స్లోగన్ను, ఎవరైతే వ్యర్థాన్ని కూడా సమర్థంలోకి పరివర్తన చేస్తారో వారే విశ్వ పరివర్తకులు. లవ్లీన్ స్థితిని అనుభవం చేసుకోండి. దేహం యొక్క స్మృతిలో ఉంటూ ఇలా మునిగిపోయి ఉండండి. దేహభానం, రాత్రింపవళ్ళు, ఆకలి దప్పికలు, సుఖము, విశ్రాంతి సాధనాలు ఏ విషయాన్ని జీవితంలో ఆధారం చేసుకోవద్దు. అప్పుడే అంటారు లవ్లో లీనమైపోయిన స్థితి, ప్రేమలో లీనమైపోయిన స్థితి, బాబా యొక్క ప్రేమలో లీనమైపోవడం. ఎలాగైతే దీపం జ్యోతి స్వరూపం, లైట్ మైట్ స్వరూపం, అలా దీపం సమానంగా స్వయం కూడా లైట్ మైట్ స్వరూపంగా అయిపోండి. ఈరోజు స్వమానం, నేను బిందు స్వరూప ఆత్మను. ఓం శాంతి.